హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో HP Laserjet ట్యాంక్ 1005W ప్రింటర్ మోడల్ గురించి అయితే అన్బాక్స్ చేసి ఫీచర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రింటర్ చూడండి. పైన బాక్స్ని ఓవరాల్గా చూపిస్తున్నాను. ఈ ప్రింటర్ని అయితే నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశానండి. 1005W లేజర్ ట్యాంక్. దీని స్పెషాలిటీ వచ్చేసి ప్రింట్ ప్రైస్ పేపర్కి వచ్చేసి కేవలం 33 పైసలు మాత్రమే పడుతుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. దీనికి వచ్చేసి మనం రీఫిల్ చేయాల్సిన ఇంకులు వచ్చేసి 158A అంటేనేమో చిన్నది, 158X అంటేనేమో పెద్దదండి. ఇది మనం ఓన్గా రీఫిల్ చేసుకోవచ్చు. దీనికోసం మనం టెక్నీషియన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే దీంట్లో మెయిన్ 158Xతో మనం ఒకసారి రీఫిల్ చేసినట్లయితే దాదాపుగా 5000 పేజెస్ ప్రింట్కి వస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సరే, ఇది ఎంతవరకు వస్తుందని మనకు ముందు అర్థమవుతుంది. ఇక ఓవరాల్గా బాక్స్ చూసుకోండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మేడ్ ఇన్ వియత్నాం అండి. మేడ్ ఇన్ చైనా అయితే కాదు, వియత్నాము. బాగుంది ఇంతవరకు అయితే. నెక్స్ట్ ఇప్పుడు బాక్స్ని సీల్ తీసి చూద్దామండి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉందన్నది. బాక్స్ సీల్ తీయగానే మనకి పైన మెయిన్స్ కార్డ్, పవర్ సప్లై కార్డ్ అండి. చాలా హెవీ క్వాలిటీ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఓటీజీ కేబుల్ అండి. యూజర్ మాన్యువల్స్, చైనా లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లో మెన్షన్ చేశారండి. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక మెయిన్ ప్రింటర్కి వచ్చేద్దాము. బాక్స్ నుండి బయటికి తీసేసి మీకు చూపిస్తామండి. సైడ్ థర్మాకోల్ షీట్స్ ప్యాకింగ్ అంతా మాత్రం ఎక్సలెంట్గా చేశారండి, డ్యామేజ్ కాకుండా. థర్మాకోల్ షీట్స్ అవి తీసేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి పేపర్ పైన ఉండే ట్రే అండి. సింపుల్గా చాలా బాగుంది. నెక్స్ట్ మెయిన్ ప్రింటర్. దీంట్లో వచ్చేసి మనం A4 మాత్రమే ప్రింట్ తీయగలమండి, లీగల్ ప్రింట్ తీయలేము. అదొక్కటైతే గమనించండి. అంతకుమించి దీంట్లో చెప్పుకోవాల్సిన డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు. ఓవరాల్గా చూసుకుంటే మెయిన్స్ కార్డు, ఓటీజీ కేబుల్, పేపర్ ట్రే, అంతమించి అయితే అడిషనల్గా దీంట్లో ఏమీ లేవు. నెక్స్ట్ బటన్స్ చూసుకోండి ఒకసారి. బటన్స్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ బటను, పవర్ బటను, స్టాప్ బటను, డౌన్ యారో మార్క్, ఇన్ఫర్మేషన్, ప్రింట్. ఇది స్కాన్ ఏరియా అండి. స్కాన్ ఎడ్జెస్కి వచ్చేసి మనం పేపర్ పెట్టగానే ఏ సైజు ఏందన్నది అర్థం కావడానికి చాలా క్లియర్గా ఇచ్చారు. మన పేపర్ పెట్టగానే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది ఇది ఏ సైజ్ పేపర్ అన్నది. అంత యూజ్ఫుల్ కాకపోయినా కానీ మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఈ ప్రింటర్ కొనే ముందు అయితే నేనైతే వేరే ఆల్టర్నేటివ్ ప్రింటర్ కోసం అయితే చూశానండి. దాంట్లో వచ్చేసి బ్రదర్లో DCP B7535 కూడా చూశాను. దానికి దీనికి వచ్చేసి ప్రింట్ కాస్ట్ చాలా వేరియేషన్ వస్తుందండి. వాళ్ళు చెప్పడం కూడా 33 పైసా చెప్పినా కానీ ఫైనల్ యాక్చువల్గా వచ్చేసరికి చాలా డిఫరెన్స్ వస్తుంది. అందువల్ల నేను ఇదే తీసుకున్నాను. ఓన్లీ ఆటో రిఫ్లెక్స్ మాత్రమే డిఫరెన్స్, అంతమించేం లేదు. సరే, ఇప్పుడు A4 పేపర్ పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. A4 పేపర్ మనం పెట్టగానే ఇక్కడ మనం స్క్రీన్ ఎడ్జెస్ మీద చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి పేపర్ బాటమ్ ట్రే అండి.
దానికే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. మనం సపరేట్గా సెటప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ మిడిల్లో కనిపిస్తున్నాయి పేపర్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి టైట్గా పట్టి ఉండడానికి సరిపోతున్నాయి. వాటికి మిడిల్లో మనం పేపర్ పెట్టేసి ఒక సైడ్కి నెట్టేస్తే పేపర్ని టైట్గా పట్టుకొని ఉంటాయి అంతే. నెక్స్ట్ ఇది పేపరు పైన ఉండేది చెప్పాను కదండి, పేపర్ ట్రే. ఇది వచ్చేసి పేపర్ డస్ట్ పడకుండా వాటి కోసం కవర్ చేస్తుంది. ఇది ఓన్లీ లాకింగ్ సిస్టమ్ లాగానే ఉంటుందండి. దీంట్లో మనం సపరేట్గా సెట్ చేసేది ఏం లేదు, జస్ట్ లాక్ అయిపోతుంది అంతేను, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ స్కానర్ అడుగు పార్ట్ చూస్తాం చూడండి. ఇక్కడ నుంచి పేపర్ బయటకు వస్తుంది మనకి. నెక్స్ట్ పేపర్ బయటకు వచ్చిన తర్వాత కింద పడకుండా ఉండడానికి ఈ ట్రే అన్నది అడిషనల్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి చూడండి మల్టీపర్పస్కి ఎలా పనిచేస్తుందో, చాలా అడ్జస్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రింట్ రీఫిల్ ఏరియాలో అండి చూడండి, అక్కడ క్లియర్గా పిక్చర్లో మెన్షన్ చేశారు ఎలా రీఫిల్ చేసుకోవాలని. కేవలం 15 సెకండ్స్లోనే మనం రీఫిల్ చేసుకోవచ్చు అని కంపెనీ క్లెయిమ్ చేస్తుందండి. ఈ 3 లెవెల్స్ వచ్చేసి క్యాటరేజ్ ఇంకా ఎంత లెవెల్ ఉందని చూసుకోవడానికండి. ఆ 3 పాయింట్లు ఉన్నట్టు ఫుల్గా ఉన్నట్లు మనకి ఫుల్గా లోడ్ అయ్యే వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూడండి, సీరియల్ నెంబరు, బార్ కోడ్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. చూడడానికి గజిబిజిగా ఉన్నా కానీ ఇక్కడ అంత ఇదిగా ఏముండదండి. హెచ్పి పెద్ద కంపెనీ కాబట్టి ప్రోడక్ట్ క్వాలిటీ గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో పేపర్ రోలర్ కూడా చూపిస్తాను చూడండి. ఇలాగేస్తే మనకు అడుగున పేపర్ రోలర్ అయ్యేంత కనిపిస్తుంది. రోలర్ అయితే మాత్రం చాలా అప్డేట్ చేశారండి. ఇంతకుముందు ఉన్న ప్రింటర్స్తో పోల్చుకుంటే దీన్ని దాదాపు 200% ఇంప్రూవ్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఓటీజీ కేబుల్ అండి. కింద ఉన్నది మెయిన్స్ కార్డ్ పవర్ సప్లై కేబుల్. ఇక ఫ్రంట్ వ్యూ చూసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రింటర్ ఆన్ చేసి మీకు మొత్తం ఒక్కో ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎలా ప్రింట్ చేయాలి ఏందని మొత్తం చూపిస్తాను. ప్రింటర్ స్టార్ట్ చేయగానే బోటప్ స్క్రీన్ చూడండి. ఆన్ కావడానికి ఇది మాత్రం దాదాపు 30 సెకండ్స్ పైనే పడుతుందండి. ఇప్పుడు పేపర్స్లో కొన్ని పెట్టేసి చూద్దాము. పెట్టేసి ఆ సైడ్ చెప్పాను కదండి అడ్జస్ట్మెంట్ ఏమన్నాయని చెప్పేసి కింద బాటం మీద అవి ఒక సైడ్ నెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ప్రింట్ రెడీ అయినట్టుగా 1 చూపిస్తుంది డిఫాల్ట్గా. ఇప్పుడు ఒక్కో బటన్ ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తానండి. ఆ మిడిల్లో మెయిన్ బటను అది కొట్టగానే మనకి ప్రింట్ ఎంత బ్రైట్నెస్లో రావాలని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. మామూలు జనరల్గా పేపర్కి అయితే 2 పాయింట్లు సరిపోతుంది, ఐడి కార్డుకి అయితే 3, అంత మించి అయితే అవసరం లేదండి. ఇంకా హెవీ క్వాలిటీ కావాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ అప్ మార్క్ కొడితేనేమో చూడండి మీరు ఎన్ని పేజెస్ కావాలి ప్రింట్ అనేది మనం డిఫాల్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి మ్యాక్సిమం 99 వరకు అయితే ఎంచుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ ఒక్కటి చూసుకోండి, అది ప్రింట్ కమాండ్. ఇది ఐడి కార్డ్ ప్రింట్ చేసుకోవడానికి, ఇది వైఫై ఇన్ఫర్మేషన్ వైఫై కోసం, ఇది డౌన్ యారో మార్క్, ఇది క్యాన్సిలేషన్ బటన్, ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇక చూసుకోండి మాది ఇంకైతే ఫుల్గా రీఫిల్ చేస్తుంది, దాంట్లో నో ప్రాబ్లం. మనం ఐ బటన్ కొట్టగానే ఈ ప్రింటర్కి సంబంధించి డీటెయిల్స్ మొత్తం వస్తాయండి, ఇంక్లూడింగ్ వైఫై పాస్వర్డ్తో సహా. ఒకసారి చూడండి ప్రింట్ క్వాలిటీ చూడండి, నిజంగా సూపర్గా ఉందండి. ప్రింట్ క్వాలిటీ చూసుకున్నట్టయితే నిజంగా హై క్వాలిటీగా ఉందండి. ఇప్పుడు ఐడి కార్డు వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ ప్రకారం ఎలా తీయాలని నేను చూపిస్తానండి. అయితే ఒక విషయం అండి, ప్రింట్ క్వాలిటీ దీంతో పోల్చుకుంటే బ్రదర్ది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ.
కాకపోతే హోమ్ పర్పస్కి మాత్రం ఉపయోగపడుతుంది. హెచ్పి అనేది బిజినెస్ పర్పస్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు ఐడి కార్డు ఎలా ప్రింట్ చేయాలో చూద్దామండి. వీళ్ళు ఇచ్చిన ఫంక్షన్స్ ప్రకారం ఐడి కార్డు పెట్టేసి జస్ట్ ఐడి కార్డు సింబల్ చూపిస్తుంది కదండి, దా బటన్ ప్రెస్ చేస్తే చాలు మనకు ఒక సైడ్ ఆటోమేటిక్ స్కాన్ అయిపోతుంది. నెక్స్ట్ అదే ప్లేస్లో రివర్స్లో పెట్టేసేయడమేనండి. రివర్స్లో పెట్టేసి ఇక్కడ చూడండి డౌన్ యారో మార్క్ వచ్చేసి మనకు సింబల్ చూపిస్తుంది. చూడండి డౌన్ యారో మార్క్ సింబల్ చూపిస్తుంది. P2 అనే పేపర్ 2 సైడ్ తిప్పేటమని చెప్పి చూపిస్తుంది. ఆ డౌన్ యారో మార్క్ క్లిక్ చేయగానే సెకండ్ సైడ్ కూడా ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయి మనకి ప్రింట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఫంక్షన్ ప్రకారం ఇచ్చేస్తే ఐడి కార్డు అనేది పైన కింద వచ్చేసి వస్తుందండి. ఇలా వస్తుంది. మనకి సైడ్ బై సైడ్ రావాలి కదండి. సైడ్ బై సైడ్ రావాలంటే ఈ ఇచ్చిన ప్రకారం అయితే కుదరదు. సైడ్ బై సైడ్ అనేది ఎలా తీయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మామూలుగా అలా పెట్టేసి ఫస్ట్ నార్మల్గా ప్రింట్ తీసేద్దామండి. ప్రింట్ కమాండ్ ఇచ్చేసి బ్రైట్నెస్ మన ఇష్టం అండి. 3 పాయింట్లు సరిపోతుంది ఐడి కార్డుకి అయితే. ప్రింట్ కొట్టగానే ఒక సైడ్ స్కాన్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, క్వాలిటీ అయితే మాత్రం అసలు అబ్జెక్షన్ ఏం లేదు. ఇదే పేపర్ని ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి. నెక్స్ట్ ఐడి కార్డు ఉంది కదండి, దాన్ని ఇటు సైడ్ పెట్టేసేయండి. రివర్స్ చేసేసి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఇక్కడ A4 అనేది మనకు బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం అవతలకి పెట్టేసి మళ్ళీ ప్రింట్ కొట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చేస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే బ్రదర్ దాంట్లో వచ్చేసి అంత ఆటోమేటిక్గా ఉంది, ఆటో డూప్లెక్స్ అంతా ఉంది, కానీ కాకపోతే పేపర్ ప్రింట్ కాస్ట్ అయితే మాత్రం మనకి గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు నార్మల్ పేపర్స్ ఎలా ప్రింట్ చేయాలని చూపిస్తానండి. ఇప్పుడు పేపర్లో వచ్చేసి ఇదిగో నేను కొన్ని పేపర్లు పెట్టాను. ఇక మనం చూసుకుంటే మాత్రం A4 అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ A4 కనిపిస్తుంది కదండి, ఇటు సైడ్ కూడా A4 కనిపిస్తుంది చూడండి. ఓకే, క్లోజ్ చేసేసి కొంచెం లావుగా ఉంది కాబట్టి కొంచెం ప్రెస్ చేసి పెడుతున్నాను. కాపీ కొట్టగానే ప్రింట్ అయిపోతుంది చూడండి. పేపర్ మాత్రం ప్రింట్ చాలా క్వాలిటీ వస్తుందండి. ఇక నెక్స్ట్ ఇది పైన చూపిస్తుంది చూడండి కార్నర్లో, అది వచ్చేసి వైఫై బటన్. అక్కడ మనం బ్లూ కలర్లో ఇండికేట్ అవుతుంది, మనం చూడవచ్చు. మనం ఇందాక వైఫై పాస్వర్డ్ వచ్చింది కదండి, దాని ద్వారా అయితే మనం చేసేసుకోవచ్చు. మనం ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోతే చెప్పాను కదండి, ఐ బటన్ ప్రెస్ చేయగానే డీటెయిల్స్ అన్నీ ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. మనం దీనికోసం HP వాళ్ళది అప్లికేషన్ ఉందండి, HP ప్లగ్ఇన్ అని. నెక్స్ట్ అవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం వీటి ద్వారా కాకుండా ప్రింట్ షేర్ ఇలాంటి బయట అప్లికేషన్లు ఇచ్చేస్తున్నాను, థర్డ్ పార్టీ అప్లికేషన్స్. అవే ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయండి, అందువల్ల అదే యూజ్ చేస్తున్నాను. ఇక ఫైనల్గా చూసుకోండి, ఒకవేళ మన పేపర్స్ ఏమైనా బ్లాక్ అయ్యి ఉంటే బ్యాక్ సైడ్ తీసేసి ఇందాక చూపించాను కదండి రోలర్ ఎలా తీయాలన్నది, అక్కడ యారో మార్క్ కూడా చూపిస్తుంది చూడండి, అది బయటకు లాగేస్తే పేపర్ ఏమైనా జామ్ అయ్యి ఉంటే బ్యాక్ సైడ్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ ప్రింటర్లో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఫాస్ట్గా హీట్ అవుతుంది, అయితే దానివల్ల అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.